హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు కూడా నేను ఒక స్టాక్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. అంటే మంత్ అండ్ మంత్ మనకు ఒక బ్రేక్అవుట్ వస్తుంది. ఆ స్టాక్స్ అన్ని మీకు అందిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు ట్రేడర్స్ కంటే. ట్రేడర్స్ వచ్చి ఎలా చెప్పాలంటే పర్సంటేజ్ వైస్లోనే ఒక 100 మంది ఓవరాల్గా షేర్ మార్కెట్లో ఉన్నారంటే ట్రేడర్స్ వచ్చి ఒక ఇద్దరే ఉంటారు. 98 మంది ఇన్వెస్టర్స్. అంటే మీరు చూడండి, ఇన్వెస్టర్స్ వచ్చి అంత పవర్. అంటే ఈ ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అని నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళు ఒక స్టాక్ కొంటారు. స్టాక్ కొని ఒక ప్రాఫిట్ చేస్తారు. ప్రాఫిట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ట్రేడర్స్గా మళ్ళీ మారుతారు. ట్రేడింగ్ చేద్దాం, డే ట్రేడింగ్ చేద్దాం, స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం. ఇలా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడు ఇన్వెస్టర్గా ఉండిపోతే అసలు లైఫ్ లాంగ్ అతను మంచి వండర్స్ చూస్తాడండి. అది మాత్రం గ్యారంటీ. ట్రేడింగ్ అంటే ఇట్స్ ఒక పార్ట్. ట్రేడింగ్ వచ్చి చాలా కష్టం. ట్రేడింగ్ నేర్చుకోవడం అనేది ఒక కళ. ఆ ట్రేడింగ్ చేసి అందులోంచి ₹1 ప్రాఫిట్ చేయడం అనేది అది ఒక చాలా ఎలా చెప్పాలంటే ఒక మంచి సబ్జెక్టు. బట్ ఎవరు కరెక్ట్గా అది చేయగలుగుతారు అనేది మనం ఫింగర్స్ మీద లెక్కేయగలం. మీరు ఎవరు ఏ ట్రేడర్ని అడిగినా అడగండి, సార్ నేను లాస్లో ఉన్నాను. అప్పుడు ఎవరు ప్రాఫిట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా టెక్నిక్స్ నేర్చుకొని చేస్తున్నారో వాళ్ళే ప్రాఫిట్ చేయగలరు. నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, మీరు ఇన్వెస్టర్గానే మిగిలిపోండి, ఒక ట్రేడర్గా అవ్వబాకండి. మనం ఇచ్చే స్టాక్స్ని కూడా ఇట్ ఈస్ ఫర్ 12 months ఇన్వెస్ట్మెంట్స్. ఈ 12 monthsలో మీకు డబ్బులు అవసరం లేదు. ఒక మనీ మేనేజ్మెంట్, క్లియర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. అసలు భయం అనేదే ఉండకూడదు. భయం అనేది తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎందుకు భయం? ఎవరు భయపడతారు చెప్పండి? మొత్తం మీ దగ్గర ఉండే డబ్బులు ఫుల్ క్యాష్ తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టే వాళ్ళే భయపడతారు. వాళ్ళకి అసలు నిద్రే పట్టదు. వాళ్ళు భయంతోనే ఉంటారు ఎప్పుడు. ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, ఒకే స్టాక్లో పెట్టడం, ఇవన్నీ మా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీకు దొరకడం పెద్ద విషయం. అది మీకు జనరల్. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు యూట్యూబ్ అనేది లేదు, ఒక అనలిస్ట్ లేరు. చాలా టఫ్. ఒక పర్ఫెక్ట్ అనలిస్ట్ అనేది ఉండరు. ఈ రోజుల్లో జనరేషన్ మారింది, ఫాస్ట్ జనరేషన్, టెక్నాలజీ పెరిగింది. అయితే టెక్నికల్స్ మాత్రం అలాగే ఉంది. కరెక్ట్గా రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు నేను చూసి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ మందే. ఇప్పుడు ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళు కూడా కరెక్ట్గా 100% ప్రిడిక్ట్ చేయలేరు. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్. ఎవరు పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తారు అనేది మార్కెట్లో మీరు చూసి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఒక పర్ఫెక్ట్నెస్ ఉండాలి. మనం ఒక అనలైజ్ చేస్తున్నామంటే ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఎందుకు ఈ స్టాక్ ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది, ఎందుకు ఈ స్టాక్ డిక్లైన్ అవుతుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకోటి మీకు చాలా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది.
మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్స్, ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్స్. ఎలా చెప్పాలంటే టోటల్గా ఒక స్టాక్కి ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, టార్గెట్స్ ఏంటి, ఆ ఇయర్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు స్టాకు అనేది మీకు క్లిస్టల్ క్లియర్గా నేను చెప్తున్నాను. గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్స్. అది మీరు అవన్నీ మీరు ఫాలో అయితే డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ తీయగలరు. ఆ ప్రోడక్ట్ని నేను 2022లో మన సుమన్ టీవీలో కూడా దాన్ని నేను లాంచ్ చేయబోతున్నాను. మంచి ప్రతి స్టాకు ఆ హోల్ ఇయర్కే ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిటు, ఎక్కడ టార్గెట్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఇవ్వబోతున్నాను. అది మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూడబోయే స్టాక్ వచ్చి టోక్యో ప్లాస్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 102.90. ఈ స్టాక్ వచ్చి మీరు బై చేసుకోండి. 103 రూపీస్ రేంజ్లో ఉంది, మీరు బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 78 రూపీస్ స్టాప్ లాస్. టార్గెట్ వచ్చి 145, 181, 237. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 103 ఉంది, మీరు బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 78 రూపీస్. టార్గెట్ వచ్చి 145, 181, 237. ఈ స్టాక్ని మీరు పిక్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. చెప్పాను కదా, ఎందుకంటే ఒక మనీ మేనేజ్మెంట్ ఉంటే అసలు మనం ఈ స్టాక్స్లో మనం భయపడాల్సిన పనే లేదు. అసలు ఏది మన బ్రెయిన్కి మనం ఆలోచన అనేది ఉండదు. చాలా చక్కగా మనం కొనుక్కొని, ఎందుకంటే ఒక 10 స్టాక్స్ మన దగ్గర లిస్ట్ ఉంటుంది, చక్కగా చూసుకుంటూ ఉండొచ్చు. ఏ స్టాక్స్ ఎంత వెళ్తుంది, ఎంత వస్తుంది. ఒకే స్టాక్లో దమ్ చేసి దాన్ని అలా పెట్టిన దానివల్ల మనకి అసలు ఏం మైండే పనిచేయదు. అందుకే ఒక ప్రాపర్ డైవర్సిఫికేషన్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి మీరు చూడండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.